నాకు ఇష్టమైన బండి స్కూటీ ఇప్పుడే చూశాను ఘాటి అన్న ఇగో ఘాటి అంటే గంజాయి సప్లై చేసే వాళ్ళని ఘాటీలు అంటారు. ఒకప్పుడు గంజాయి సప్లై చేసుకుంటూ కూడా విలేజ్ బతికేది. గంజాయి పంట పండించి గంజాయి పంటను మోసేవాళ్ళు. ఒక్కొక్కరు గంజాయి తిన్న వాళ్ళంట ఒక్కొక్కరు 150 కిలో 200 కిలోలు మోసేవాళ్ళంట. అది సీన్లో ఉంది. ఒక్కొక్కరు 250 కిలోలు 300 కిలోలు ఒక్కొక్కరు బాడీ చూస్తే రాయిలాగా అవుతుందంట. ఇప్పుడు దెబ్బలు తాకి పుస్తలతోటి కాల్చి గన్తో కాల్స్తారు కదా, కాల్చినప్పుడు గంజాయి దాపితే తప్ప అవుతుందంట. ఈ సినిమాలో చెప్తున్నా. గంజాయి కొని తీశారు, అనుకున్నది ఒకటి భయం లేని చెప్పిన ఇలా ఉన్నది చెప్తున్నా కదా. అనుకున్నది ఒకటి అయినది ఒకటి. క్రిష్ గారు మీరు చేసింది చాలా బాగుంది. దీనికంటే నాకు అరేరే వీరంబాడు సినిమా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ సినిమా నాకు అర్థం కాలేదు, ఏం చెప్పుడు అర్థం కాక ఎప్పుడు బయటికి వెళ్దామా ఎప్పుడైపోతుంది అన్నట్టుంది. ఆల్లాడు సినిమా బాగుంది, ఎక్కడ అర్థమైంది అది అడగమని చెప్పండి ఎవరైనా. అర్థమైంది సీను, అందులో సీన్స్ ఏమున్నాయి, ఏం అర్థమైంది మీకు? నాకేం అర్థం కాలేదు. అసలు చెప్తున్నా కదా, అనుకున్నది ఒకటి అయినది ఒకటి. నేను అనుష్క గారి యాక్టింగ్ ఒకప్పుడు బాహుబలి 2, బాహుబలి, అరుంధతి అలా ఎక్స్పెక్టేషన్ చేశాను. చెప్తున్నా కదా, టికెట్ దొరుకుతలేమని చెప్పేసి నేను ఒక 2 days ముందు టికెట్ బుక్ చేసుకున్నా. ఆల్రెడీ 4 hours 1 hour డీలే, మళ్ళీ 3 hours. ఫస్ట్ హాఫ్ లో హీరో చనిపోతాడు, మొత్తం నడిపించేది హీరోయిన్ మొత్తం ఫైట్లు ఉంటాయి తెలుసా. అనుష్క ఫైట్స్ అబ్బా 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 అబ్బా, పొడుచుకోము, గుద్దుకోము, నరకము, కాల్చుకోము. ఆమెకు ఆల్రెడీ పుస్తకం కాల్ చేస్తే పొడిస్తే తీసుకుపోయి గంజాయి దాపించి బతికిస్తారు. ఆ సీన్ తర్వాత గంజాయి దాపించినాక ఉంటుంది చూడు అనుష్క, ఒక్కొక్కరిని పొడుస్తుంటే గూస్ బాంబ్స్. మెసేజ్ ఏముంది, గంజాయి అమ్ముకుంటూ బతుకుతుంది. గంజాయితో కూడా గంజాయి సప్లై చేసే వాళ్ళు, గంజాయి పంట పండించి ఘాటీలు అంటే గంజాయి పండించే వాళ్ళు. ఇందులో శీలావతి అనేది పేరు, అనుష్క పేరు. శీలావతి అనేది ఒక నేమ్ కూడా గంజాయి నేమ్. గంజాయి పంటలో ఒక మంచి క్వాలిటీ #1 గంజాయి అనేది శీలావతి అంటారు. ఆ శీలావతి ఇందులో చింతపండులో కలిపి సప్లై చేయడం కూడా ఉంటుంది. జగపతి బాబు గారి యాక్టింగ్ అన్ని చాలా బాగున్నాయి. కానీ ఇక్కడ మ్యూజిక్, కాస్ట్యూమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. కానీ ఈ సినిమాలో ఎక్కడ స్టోరీ ఏముంది అర్థం కావట్లేదు నాకు.